పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎన్నో ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటూ ఉంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ టైం ఇచ్చి పూర్తి చేయడంతో ఈ ఫిక్షనల్ హిస్టారికల్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ విడుదలకు రెడీ అయ్యింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. బీసీ సంఘాల నుంచి ఈ చిత్రానికి వ్యతిరేకత వస్తోంది. హరిహర వీరమల్లు సినిమా తెలంగాణ బందూక్, తెలంగాణ పోరాట యోధుడు, ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత కథను పోలి ఉందని, చరిత్రలో ఎక్కడా లేని కథను చెబుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారని హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చిత్ర బృందం తమ చర్యలను సమర్థించుకోవటానికి ఇది పండుగ సాయన్న స్టోరీ కాదని, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్కరాయలకు సంబంధించిన కథ అని చెప్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ముమ్మాటికి కల్పితం. తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని ఒక కల్పిత పాత్రతో ఈ సినిమా రూపొందించారు. వీరమల్లు ట్రైలర్లో చూసిన కంటెంట్ను బట్టి యూట్యూబ్లో వచ్చిన కథనాలు, ఆర్టికల్స్ ఆధారంగా చిత్ర యూనిట్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. హరిహర రాయలు, బుక్కరాయల తర్వాత 1406 నుంచి 10 మధ్యకాలంలోనే సాల్వ వంశం అంతమవుతుంది. కానీ ట్రైలర్లో 1650 నుంచి 1707 మధ్య జీవించిన ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్లు చూపించారు. ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య 300 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇది ఎలా సాధ్యం? 1591లో కులీ కుతుబ్ షాహీ చార్మినార్ని కట్టించాడు. కానీ ఈ వీరమల్లు సినిమాలో హరిహర రాయలకు సమకాలీనులుగా చూపిస్తున్నారు. చరిత్రలో వారి మధ్య 200 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇదెలా సాధ్యం? కోహినూరు వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర వీరమల్లు తీసుకురానున్నట్లు ట్రైలర్లో చెప్పారు. కోహినూర్కి హరిహర రాయలతో అసలు ఏం సంబంధం ఉంది? పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా, పోరాట యోధుడిగా, నిజాం సుల్తాన్లను ఎదిరించిన నాయకుడిగా కనిపిస్తారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేశారే తప్ప చరిత్రలో ఎక్కడా తిరుగుబాటుదారులుగా, పోరాట యోధులుగా పేర్కొనబడలేదు. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను అలా ఎందుకు చూపించారో సమాధానం చెప్పాలి. పండుగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లాలో 1840 నుంచి 93 మధ్య కాలంలో జీవించారు. పండుగ సాయన్నకు హరిహర రాయలు, ఔరంగజేబుకు మధ్య దాదాపు 600 ఏళ్ల తేడా ఉంది. ట్రైలర్లో చూపిన దాని ప్రకారం నిజాంలు, పెత్తందారులు, రజాకార్లు ప్రజలను హింసిస్తూ ఉంటే వారి తరపున పోరాటం చేసే నాయకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఇది ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితమే. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన వీరుడి కథను చరిత్రతో సంబంధం లేకుండా చిత్రీకరిస్తున్నారు. చార్మినార్, ఔరంగజేబ్, హరిహర రాయలు ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది. కానీ చరిత్రను వక్రీకరించి సంబంధం లేని అంశాలను కమర్షియల్గా డబ్బుల కోసం మాత్రమే తీసిన సినిమా ఇది. అసలు చరిత్ర తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ లాంటి వాడు నటించడం సరికాదన్నారు. వీరమల్లు సినిమాలో చూపించిందే నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అందుకని ఈ చిత్రాన్ని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నిరసనలు మరింత ఉధృతం చేస్తాం, హైకోర్టులో పిల్ వేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాం. ఆయనంటే మాకు గౌరవం ఉంది. మా గొడవ పవన్ కళ్యాణ్ గారితో కాదు అని బీసీ సంఘ నేతలు చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.